నమస్కారం. చిన్న అనౌన్స్‌మెంటు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికొచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్గా మనం ఏదైతే ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ఉందో సో బీ ఫార్మసీ, ఫార్మటీ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సీట్ అలాట్మెంట్ కోసం అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం తెలుసుకోబోతున్నామండి. అయితే సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కానివ్వండి, సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కానివ్వండి, అది కంప్లీట్గా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ ఫేజ్ లాగా అయితే ఉండదు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుందో ఆ సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్లో మీరు కంప్లీట్గా వేరే ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాగే సీట్ అలాట్మెంట్ కూడా మీకు డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ డౌట్స్ కూడా అయితే ఉంటాయి కాబట్టి సో మీకు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు వచ్చే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కోసం అలాగే మీకు వచ్చే సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం క్లారిటీగా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. ముందుగా ఈ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఏదైతే ఉందో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మీకు 24th ఓకే 6 PM లోపు అయితే మాత్రం రిలీజ్ చేస్తారండి. 6 PM కల్లా కూడా మీకు ఈ యొక్క సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా మీకు ఎక్కడ రిలీజ్ చేస్తారు అనుకున్నట్లయితే మీకు ఈ వెబ్ ఆప్షన్స్ ప్లేస్లో ఏంటంటే కిందన మీకు రిలీజ్ చేయడం జరుగుతుందండి. అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి అయితే సేమ్ రిలీజ్ అయితే అవుతుంది. సరేనా? ఇక దీంతో పాటే మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో కానీ ఒకవేళ కౌన్సిలింగ్ సీట్ వచ్చి ఉంటే సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినట్లయితే మీకు సెకండ్ ఫేజ్లో కూడా ఇంకో కాలేజ్లో సీట్ వచ్చినట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు సెకండ్ ఫేజ్లో జాయిన్ అయితే అవ్వాలి. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లో ఒకవేళ మీరు ఉన్నారు కదా, సో మీరు సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నారు కానీ మీకు సెకండ్ ఫేజ్లో ఎలాంటి సీట్ అలాట్ అవ్వకపోయినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటే ఉంటుంది. మీరు ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్లోనే కంటిన్యూ అయితే అవుతారనమాట. ఓకేనా? మీకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అదే అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించి డౌట్స్ అయితే క్లారిఫై అయితే అయిపోయాయి కదా. ఒకవేళ మీకు కాలేజ్ వస్తే మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలోనే జాయిన్ అయితే అవ్వాలండి. ఒకవేళ మీకు కాలేజ్ రాకపోయినట్లయితే మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లోనే జాయిన్ అయితే అంటే కంటిన్యూ అయితే చేయాలి. సరేనా? అయితే ఇక దీంతో పాటు ఇంకా డౌట్స్ ఏంటి అనుకున్నట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కదా. మరి మేము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసాము. ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో సర్టిఫికెట్స్ మొత్తం సబ్మిట్ చేసాము. అలాగే మేము ఫీజు కూడా పే చేసామని అయితే అంటున్నారు. అయితే మరి సర్టిఫికెట్స్ని అలాగే ఈ ఫీజుని ఎలా రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు సెల్ఫ్ రిపోర్టింగ్కి సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇవన్నీ కూడా 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అయితే కావాలి. ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూపించిన ప్రతి డాక్యుమెంట్ కూడా మీకు 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అయితే కావాలండి కంపల్సరీగా కూడాను. అయితే మీకు కావాల్సినవన్నీ కూడా మీకు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు మీకు ఒక ర్యాంక్ కార్డ్ అయితే కావాలండి. ఎంసెట్ సంబంధించి మీకు హాల్ టికెట్ అనేది అంత మ్యాండటరీ అయితే కాదు. మీరు తెచ్చినా తెచ్చకపోయినా పర్వాలేదనమాట. ప్రతిదీ కూడా 2 సెట్స్ జెరాక్స్ కావాలండి. అలాగే మీ ఇంటర్మీడియట్ సంబంధించి మార్క్స్ మెమో కావాలి. ఒకవేళ మీరు బీ ఫార్మసీ, ఫార్మటీ కోర్సులకు సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే మీకు బైపీసీ సంబంధించి అయితే ఉంటుంది. సో వొకేషనల్ కోర్స్‌కి తెలిసింది కదా, వొకేషనల్ కోర్స్ సంబంధించి మార్క్స్ మెమో అయితే కావాలండి. అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేకపోతే మీ 10th క్లాస్ మార్క్స్ మెమో గాని సరిపోతుంది. మీ 10th క్లాస్ మార్క్స్ మెమో తీసుకురండి. అలాగే మీ యొక్క ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ మీకు టీసీ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే మీకు స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు కూడా సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలండి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీకు కావాలి. అలాగే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాలి. ఒకవేళ మీరు వేరే స్టేట్‌లో ఉంటూ ఇక్కడికి వచ్చి చదువుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మీరు ఏపీ వాళ్ళు అయినట్లయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా నాన్ లోకల్ సంబంధించి
సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎంప్లాయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయాలండి. అలాగే ఒకవేళ మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినట్టయితే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాలి మైగ్రేట్ అయినట్లయితే. ఓకేనా? ఇక్కడ క్లియర్గా చెప్పారు కదా మీకు. ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ కోసం మొత్తం ఇది జెరాక్స్ మొత్తం 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ ఒరిజినల్స్ పట్టుకొని మీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారనమాట. మరి సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి లాస్ట్ డేట్ కూడా మీకు 26th అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. 24th మీకు స్టార్ట్ అయితే అవుతుందండి సెల్ఫ్ రిపోర్టింగ్కి. అయితే మరి ఈ 3 డేస్లో ఏంటంటే 24th ఏవైతే మీకు 3 డేస్ అనమాట. అంటే 24th ఇంకా 25th ఓకేనా. సో 26th ఈ 3 డేస్లో ఏంటంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ని కంప్లీట్ అయితే చేయాలండి. 24th మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా కూడా ఓన్లీ 2 డేస్ మాత్రమే ఉంటాయి. 24th కూడా మీకు ఉండదు. 24th మధ్యాహ్నం ఆ టైంకి వస్తుంది కాబట్టి మీరు సర్టిఫికేట్స్ని డాక్యుమెంట్స్ మొత్తం రెడీగా అయితే ఉంచుకోండి. అయితే మీరు 24th చేయాల్సిన వర్క్ మొత్తం గుర్తుపెట్టుకోండి. 24th మీరు ఏం చేయాలనుకున్నట్టయితే 24th మధ్యాహ్నం 11కి అయితే మాత్రం ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. కొన్ని కేసెస్లో రియల్గా 6కే రిలీజ్ అవుతుందండి. బట్ మాక్సిమం మీకు 24th రిలీజ్ చేస్తారు. 24th 11 PM కల్లా కూడా రిలీజ్ చేసినట్లయితే అప్పుడు మీరు 24th రిలీజ్ అయింది కాబట్టి సో 11 PMకి మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో సో 1 కల్లా కూడా మీరు అక్కడికైతే వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని చూపించినట్లయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ నెట్లో డౌన్లోడ్ చేసుకొని చూపించండి. అలాగే మీరు ఫీజు పే చేసినట్టు ఫీజు రిసిప్ట్లు చూపించండి. అదేవిధంగా మీకు సంబంధిత ఏవైతే సర్టిఫికేట్లు తీసుకున్నారో ఆ సర్టిఫికేట్లు మొత్తం టిక్ కొట్టేసి ఒక ఫామ్ అయితే ఇచ్చి ఉంటారు కదా. సో పలానా డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నాం అని చెప్పేసి ఆ 3 డాక్యుమెంట్లు ఏవైతే సర్టిఫికేట్కి సంబంధించి తీసుకున్నట్టు ఒక ప్రూఫ్, ఫీజ్ పేమెంట్ చేసిన ఫీజ్ పేమెంట్ రిసిప్ట్, సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉందో సో ఈ 3 పట్టుకెళ్ళినట్లయితే మీకు సంబంధించిన సెకండ్ ఫేజ్ ఏదైతే డాక్యుమెంట్స్ దాంతో పాటు మీ యొక్క ఫీజు అనేది రిటర్న్ అయితే ఇస్తారండి. మీరు రిటర్న్ అవ్వకపోయినట్లయితే మీరు ఏం చేయాలి? సరేనా? రిటర్న్ అవ్వకపోతే మీరు ఏం చేయాలనుకున్నట్లయితే కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని సరేనా? ఇక్కడ మీకు సంబంధించి కన్వేయర్ సంబంధించిన ఏదైతే ఇది ఈ మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు. లేకపోతే పైన ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు 10 to 5 PM మధ్యలో అయితే మీరు ఫోన్ చేసినట్టయితే వాళ్ళైతే మాత్రం మీకు ఆ సర్టిఫికేట్స్ని ఆ ఫీజుని రిటర్న్ తీసుకోవడానికి హెల్ప్ అయితే చేస్తారు. ఇక దీంతో పాటు మీరు మమ్మల్ని కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి గైడెన్స్ కానివ్వండి లేకపోతే ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే ఖచ్చితంగా మీరు మమ్మల్ని కూడా అడగచ్చు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రేపటిదని మీకు కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ సంబంధించి డేట్స్ అయితే క్లోజ్ అయితే అయిపోతున్నాయి కాబట్టి వీలైనంత వరకు ఇంకెవరైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయినట్లయితే మీరు సంబంధించిన వేకెన్సీ పొజిషన్స్ని బేస్ చేసుకుని వీటికి యొక్క ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో వెబ్ ఆప్షన్స్ పెట్టండి. వెబ్ ఆప్షన్స్ సంబంధించి గైడెన్స్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయి. సో అవన్నీ చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమైతే అయిపోతుందండి. సో వీడియో చెప్పిన కదా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.